అంబటి రాంబాబు రోజు మీడియా ముందుకొచ్చి వైసీపీ జగన్ వాయిస్ వినిపిస్తుంటారు. సోషల్ మీడియాలోనూ ఆ పార్టీకి అనుకూలంగా పోస్టులు పెడుతూ యాక్టివ్గా ఉంటారు. ఆయన కష్టాన్ని చూసిన అధినేత జగన్ ఇప్పుడు ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. సత్తెనపల్లి ఇన్ఛార్జ్ పదవి నుంచి తీసేసి టీడీపీకి కంచుకోటైన గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించారు. అయితే సత్తెనపల్లి ఇన్ఛార్జిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన గజ్జల సుధీర్ భార్గవ రెడ్డిని నియమించిన జగన్ చాలా కాలం అంబటికి ఏ పదవి ఇవ్వలేదు. ఆయనకు ఎక్కడ ఛాన్స్ ఇవ్వాలని ఆలోచించిన జగన్ చివరకు గుంటూరు పశ్చిమను ఖరారు చేశారు. అయితే టీడీపీకి కంచుకోటైన ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా అంబటిని నియమించడంతో వైసీపీలోనే రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే గుంటూరు పశ్చిమలో గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ మంత్రి విడుదల రజని తన వల్ల కాదని మళ్లీ చిలకలూరుపేటకు వెళ్లిపోయారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు పెట్టిన ఆమె 51,000 ఓట్లకు పైగా తేడాతో ఓడిపోయారు. దీంతో గుంటూరు పశ్చిమలో వైసీపీకి ధీటైన నేత ఎవ్వరూ లేరు. అప్పిరెడ్డి ఉన్న ఆయనలో ఇన్ఛార్జిను అసెంబ్లీ అభ్యర్థిని చూడలేకపోతున్నారట జగన్. ఇక మేయర్ కావటి దండం పెట్టేశారు. దీంతో అంబటిని గుంటూరు వెస్ట్ కు కోఆర్డినేటర్ గా నియమించారు. పోనీ చివరికి అంబటికే ఆ టికెట్ ఇస్తారంటే అలాంటిదేమీ లేదన్న టాక్ ఉంది. అంబటి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఖర్చు పెట్టుకుంటే చివరికి జగన్ ఎవరికి ఆ టికెట్ ఇస్తారో తెలియదట. అక్కడ అంబటికి ఏమైనా బేస్ ఉందా అంటే ఏమీ లేదు. ఎలా చూసినా గానీ అంబటి రాంబాబుకు మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశాలు లేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ ఆయనను ఓ ఇన్ఛార్జిగా పెట్టడానికి, డబ్బులు పెట్టించడానికి ఓ సీటు కావాలని అంటున్నారు. అందుకే గుంటూరు పశ్చిమను జగన్ ఎంచుకున్నారన్న టాక్ నడుస్తోంది. అసలు రేపళ్లకు చెందిన అంబటికి సత్తెనపల్లి సీటు ఇవ్వడమే విచిత్రం. ఇప్పుడు ఆయన్ను గుంటూరుకు తెచ్చిపెట్టారని అంటున్నారు. అంబటి రాంబాబు సీనియర్ రాజకీయ నేత. ఆయన రాజకీయం దాదాపు 4 దశాబ్దాల క్రిందటే స్టార్ట్ అయింది. 1989లోనే గుంటూరు జిల్లా రేపల్లె నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2 ఎన్నికల్లోనూ రేపల్లెలో ఆయన ఓడిపోయారు. 2 వరుస ఓటముల తర్వాత ఆయనకు 2004 ఎన్నికల్లో సీటు రాలేదు. అయితే 1989 నుంచి కూడా అంబటి రాంబాబు కాంగ్రెస్ లో వైఎస్ టీంలో గుంటూరు జిల్లా నుంచి కీలక నేతగా ఉండేవారు. అదే ఆయన రాజకీయ జీవితానికి ఎప్పుడూ శ్రీరామ రక్షగా నిలుస్తూ వచ్చిందన్న టాక్ ఉంది. ఈ క్రమంలోనే 2004లో పార్టీ అధికారంలోకి వచ్చాక వైఎస్ అంబటి రాంబాబుకి కీలకమైన ఏపీఐఏసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అంబటి రాంబాబుకి ప్రజాబలంలో పట్టుందా లేదా అన్నది పక్కన పెడితే ఆయన బలమైన వాగ్దాటే ఆయనకు ఎప్పుడూ ప్లస్ అవుతూ వచ్చిందన్న టాక్ ఉంది. ఇక వైఎస్ మరణానంతరం అంబటి రాంబాబును రేపల్లె నుంచి సత్తెనపల్లికి మార్చారు జగన్. 2014 ఎన్నికల్లో ఎంతో పోటీ ఉన్న సత్తెనపల్లి సీటును ఆయనకు కేటాయించారు. ఆ ఎన్నికల్లో అంబటి రాంబాబు దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేతిలో ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికల్లో సత్తెనపల్లి సీటు అంబటి రాంబాబుకి వస్తుందా రాదా అన్న సందేహాలు చివరి వరకు ఉన్నా చివరిలో అంబటి మరోసారి పోటీ చేసి కోడెలపై విజయం సాధించారు. అప్పుడెప్పుడో 1989 తర్వాత మళ్లీ 30 ఏళ్లకు అంబటి రాంబాబు అసెంబ్లీ మెట్లెక్కారు. ఇక 2014 నుంచి సత్తెనపల్లి వేదికగా అంబటి రాంబాబు వైసీపీకి నాయకత్వం వహిస్తున్నారు. 2014 నుంచి వరుసగా 3 సార్లు సత్తెనపల్లి నుంచి పోటీ చేసిన అంబటి ఒక్కసారి మాత్రమే విజయం సాధించారు. 2019లో సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు గెలుపొందారు. జగన్ కేబినెట్ లో మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. ఆ తర్వాత 2024లో జరిగిన ఎన్నికల్లో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చేతిలో ఆయన ఓడిపోయారు. సత్తెనపల్లిలో వైసీపీలోనే అంబటి రాంబాబుపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఆయన్ను మార్చాలంటూ ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు అధిష్టానంపై ఒత్తిడి చేశారు. కానీ జగన్ వినిపించుకోలేదు. చివరికి అంబటి రాంబాబు ఓడిపోయారు. ఆ తర్వాత సత్తెనపల్లి నియోజకవర్గంలో మార్పులు చేపట్టింది వైసీపీ అగ్రనాయకత్వం. దీంతో సత్తెనపల్లి నుంచి అంబటిని తప్పిస్తారని అప్పటి నుంచి వినిపిస్తూ వస్తోంది. సామాజిక సమీకరణలు, అంబటి రాంబాబుపై క్యాడర్కు ఉన్న వ్యతిరేకత కారణంగా ఆయన్ను మార్చాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఇక్కడి నుంచి ఇన్ఛార్జిగా పనిచేసేందుకు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ప్రయత్నించారన్న అభిప్రాయం ఉంది. కానీ జగన్ కొత్త నేతకు అవకాశం ఇవ్వాలని అనుకోవడంతో నరసరావుపేటకు చెందిన రెడ్డి సామాజిక వర్గమైన గజ్జల సుధీర్ భార్గవ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఆయన ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో పాటు సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఓ గ్రామం నుంచి వెళ్లి నరసరావుపేటలో స్థిరపడ్డారు. దీంతో ఆయన సత్తెనపల్లికి లోకల్ అవుతారని భావించి సత్తెనపల్లి కోఆర్డినేటర్ గా సుధీర్ భార్గవ రెడ్డిని అపాయింట్ చేశారు జగన్. దీంతో అంబటి రాంబాబు ఈ నియోజకవర్గాన్ని వేడటం ఖాయమైంది. ఇప్పుడు తాజాగా ఆయనకు గుంటూరు వెస్ట్ బాధ్యతలను అప్పగించారు. ఇదిలా ఉంటే 2009లో ఆవిర్భవించిన గుంటూరు వెస్ట్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కన్నా లక్ష్మీనారాయణ ఘన విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీ జెండా పాతింది.
2014లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, 2019లో మద్దాలి గిరిధర్ ఇక్కడ విజయ దుందుభి మోగించారు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసి గెలిచిన మద్దాలి గిరి ఆ తర్వాత వైసీపీకి మద్దతు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆయనకు 2024 ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో వైసీపీని వీడిపోయారు గిరి. ఇక గతేడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి ఘన విజయం సాధించారు. వరుసగా 3 సార్లు గుంటూరు వెస్టును కైవసం చేసుకున్న టీడీపీకి ఆ నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర ఈ నియోజకవర్గానికి చెందినవారే. అక్కడ బలమైన కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. దాంతో అంబటిని బరిలోకి దించితే మంచి ఫలితం రావచ్చని వైసీపీ ఆలోచనగా ఉందని చెప్తున్నారు. నియోజకవర్గంలో బీసీలు, వైశ్య, కామ సామాజిక వర్గాలకు కూడా గణనీయమైన ఓటు బ్యాంక్ ఉంది. ఈ పరిస్థితుల్లో అంబటికి బాధ్యతలు అప్పగించడం ఆసక్తికరంగా మారింది. ఇక వైఎస్ఆర్సీపీ తరపున అక్కడి నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి విడుదల రజని 51,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోవడంతో తిరిగి రజని తన సొంత సీటు చిలకలూరుపేటకు షిఫ్ట్ అయ్యారు. దీంతో గుంటూరు పశ్చిమ ఖాళీగా ఉంది. ఇన్నాళ్లకు ఆ సీటును అంబటి రాంబాబుతో భర్తీ చేశారు జగన్. ఇక జగన్ తో పాటు నడుస్తున్న అంబటిపై పలు కేసులున్నాయి. తాజాగా జగన్ తో రెంటపాళ్లకు వెళ్లిన అంబటి రాంబాబు అక్కడ నిషేధాజ్ఞలు ఉల్లంఘించారన్న వ్యవహారంలో ఆయనపైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తానికి అంబటి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారో లేదో తెలియదు కానీ ఆయనకు వైసీపీ గుంటూరు పశ్చిమ బాధ్యతలైతే అప్పగించింది వైసీపీ. అంబటి రాంబాబు మొదటి నుంచి పార్టీకి బలమైన గొంతుకగా ఉన్నారు. ఇప్పుడు గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఆయన నియమిస్తూ వైసీపీ అధినేత జగన్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇక నుంచి గుంటూరు వెస్ట్ నుంచి రాజకీయాలు చేయనున్నారు అంబటి రాంబాబు. ఏ పనైనా అంబటి చేయగలరనే నమ్మకంతోనే పార్టీకి అంతు చిక్కకుండా ఉన్న గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు జగన్. అయితే ఆ నియోజకవర్గంలో పటిష్టంగా ఉన్న టీడీపీని ఎదుర్కోవడం సాధ్యమేనా అన్న చర్చ అయితే జరుగుతోంది. చూడాలి మరి గుంటూరు వెస్ట్ లో అంబటి రాజకీయం ఎలా ఉంటుందో అనేది. అలాగే టీడీపీ బలంగా ఉన్న గుంటూరు వెస్ట్ లో అంబటి రాంబాబు ఎంతవరకు ఎలా నెగ్గుకొస్తారనేది ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.